సో, చాలా రోజుల తర్వాతయితే అందరికి టైమయితే కుదిరింది. సో, అందరూ ఇంట్లో ఉండడం వల్ల మేమొక పార్క్ వెళ్దామనయితే ప్లాన్ జేశాము. ఇదొచ్చేసి 'షుబి పార్క్' అనమాట. ఇది ఇంటి దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్‌లో ఉంది. సో, ఇక్కడ స్టార్టింగ్‌లోనే మనకి మంచి మంచి వాటర్ అండ్ బాతులు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో, చూడండి వీటికి ఫుడ్ పెడదాం అనుకుంటే వీటికి ఫుడ్ పెట్టడానికి అలో లేదు. సో, ఏం పెట్టకూడదిక్కడ. ఫుడ్ పాయిజన్ అయిపోయిద్ది అని జెప్పి ఏం అలో చేయరు ఈటికి పెట్టడానికి. సో, ఇక్కడ చూడండి వీళ్ళు ఒక బ్రిడ్జ్ అయితే కట్టేశారు. పార్క్‌లో నుంచి వాటర్ అవతల సైడ్ వెళ్ళి అక్కడ మొత్తం రివర్‌లో కలవకూడదని జెప్పేసి దీన్ని స్టోర్ జేయడానికి వాటర్‌ని ఒక బ్రిడ్జ్ లాంటిదైతే కట్టేశారు. సో, ఇక్కడంతా వాటర్ మనకుంది. ఇక్కడ మంచి ప్లేస్ ఇది కయాక్ చేయడానికి కూడా. సో, కయాక్ చేద్దామనే వచ్చాము అసలు యాక్చువల్‌గా అయితే ఇక్కడ కయాక్ ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయంట. సో, మళ్ళీ వీకెండ్‌కే రమ్మన్నారు. సో, చూడండి ఎంత బావుందసలు లొకేషను. మేము కూడా చాలా రోజుల తర్వాత వచ్చాము. రీసెంట్‌గా ఎప్పుడు రాలేదు ఈ పార్క్‌కి. అండ్ కెనడాలోని అందాలు చూడాలంటే ఇది మంచి సీజన్ అనమాట. ఇక్కడ ఇప్పుడన్నీ కలర్ మనకి చెట్లు కనిపిస్తుంటాయి. చాలా బావుంటుంది. ఇది కరెక్ట్ సీజన్ ఒకవేళ నేచురల్ బ్యూటీని ఎంజాయ్ చేయాలనుకుంటే, ఎవరైనా రావాలనుకుంటే విజిట్ వీసా మీద గూడా ఈ టైంలో వస్తే చాలా బాగా చూడొచ్చు మీరు. అన్నీ విజిట్ జేసుకోవచ్చు. అండ్ ఈ పార్క్‌లో అయితే చాలా ఉడతలైతే చాలా ఉన్నాయి. దగ్గరకొచ్చి చూస్తున్నాయి. ఏమన్నా ఇస్తామా? ఏమన్నా ఇస్తామా? అని జెప్పి. సేమ్ లైక్ బాతులకి ఇలా ఏం పెట్టకూడదో వీటికి కూడా ఏం పెట్టకూడదనమాట. వచ్చి చూస్తున్నాయి ఏమన్నా పెడతామని ఆశతోటి. కానీ అక్కడ బోర్డ్‌లో రాసున్నారు వాళ్ళు ఏం పెట్టగాకండి. మనం ఇచ్చే ఫుడ్ వాటికి ఫుడ్ పాయిజన్ అయిపోయిద్ది అని జెప్పి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చిన్న చిన్న యానిమల్స్‌ని గూడా వీళ్ళు. సో, నాకైతే తెలీదు. మన ఇండియాలో గూడా ఇట్లా కలర్ చెట్లు కనిపిస్తాయా? కనిపియవా? అని జెప్పి నేను చూస్తే మాత్రం ఎప్పుడు గ్రీన్‌గానే ఉండేవి చెట్లు. కానీ మరి ఇక్కడ కెనడాలో మాత్రం మనకి డిఫరెంట్ కలర్స్ పింక్ కలర్‌లో గూడా చెట్లుంటాయి ఇక్కడ. సో, చాలా చాలా బావుంటుంది అది చూడ్డానికి. ఫోన్‌లోనే ఇంత అందంగా ఉందంటే మీరొకసారి ఊహించుకోండి అసలు నిజంగా చూస్తే ఎంత బావుంటుందని జెప్పి. చాలా బావుండిందయితే. చాలా ఎంజాయ్ చేసాం ఈ పార్క్‌లో మేము. ఈ పార్క్ గూడా మరీ చిన్న పార్కయితే గాదు. చాలా పెద్ద పార్కు. ఇక్కడికి చాలామంది వాక్‌కొస్తుంటారు. కుక్కల్ని గూడా వాక్‌కి తీసుకొస్తుంటారిక్కడ. సో, కుక్కలు గూడా బాగా ఎంజాయ్ జేయొచ్చు. మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుక్కల్ని చూడొచ్చు. ఇదైతే చాలా పెద్దగుంది కుక్కయితే ఇది. దగ్గరకొస్తే భయమేసింది కానీ, ఇక్కడ కుక్కల్ని కరవవు మనల్ని ఇండియాలో దగ్గరకొచ్చి కరిసినట్టుగా. అండ్ కనిపించే ప్రతి ఒక్కరు మంచిగా గ్రీట్ చేస్తుంటారు. హాయ్ అని జెప్పేసి. సో, చూడండి కుక్కలు. సో, ఇక్కడ ఒక అమ్మాయి ఉందన్నమాట మా బ్యాచ్‌లో. ఆ అమ్మాయికి షటిల్ అంటే చాలా పిచ్చి. సో, ఎక్కడికెళ్ళినా గాని షటిల్ ఆడదామంటది. షటిల్ కాక్ తీసుకొస్తుంది తనతో వెంటగా. సో, కానీ వీడియోలో మాత్రం కనిపించకూడదని జెప్పి చెప్పింది ఆ అమ్మాయి. అమ్మాయికి ఏమో మరి అమ్మాయి పర్సనల్ రీజన్స్ వల్ల వీడియో నన్ను తీయొద్దు అని జెప్పేసింది. సో, నేనే తీశాను వీడియో అందుకని. సో, ఇక్కడ చూడండి ఇది కుక్కలు స్విమ్మింగ్ చేసే పాయింట్ అనమాట ఇక్కడ ఇది. డాగ్స్ అన్‌లీష్ పాయింట్ అంట ఇది. సో, ఇక్కడ కుక్కలకి ఏం కట్టుండదు. వదిలేస్తారు కుక్కల్ని. సో, అది వాళ్ళ అక్కడది స్పెసిఫిక్ ప్లేస్ అనమాట కుక్కల కోసం అని చెప్పేసి. సో, అక్కడ అవి ఏమన్నా చేసుకోవచ్చు. చూడండి అక్కడ కొంచెం కట్టెలు విసిరేస్తుంటే నీళ్ళల్లో అవి వెళ్లి తీసుకొస్తున్నాయి. సో, ఇక్కడైతే మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కల్ని చూడొచ్చు మనము. అండ్ ఇక్కడ ఎలా ఉందంటే లొకేషన్ ఇక్కడ కుక్కల కోసం కూడా సెపరేట్ లొకేషన్ అనమాట ఇది. కుక్కలకి కూడా అంత ప్రయారిటీ ఇస్తున్నాయి చూడు ఇక్కడ. అండ్ ఒకవేళ కుక్కలు మనకి జనరల్‌గా కరిసిన కుక్క మీద చాలా పెద్ద అమౌంట్ ఫైన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇదొచ్చేసి డాగ్ అన్‌లీష్ పాయింట్ కాబట్టి ఇక్కడ కుక్కల్ని ఏం చేసినా అది వాళ్ళది బాధ్యత కాదు. సో, అంత మన రెస్పాన్సిబిలిటీ అనమాట. మన జాగ్రత్త మనమే తీసుకోవాలి ఇక్కడ. సో, లొకేషన్ అయితే చాలా బావుండింది. చాలా రోజుల తర్వాత వచ్చాం పార్క్‌కిది. సో, జనరల్‌గా అందరూ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ జేయడం అనేది చాలా కష్టమనమాట ఫారిన్ కంట్రీస్‌లో. సో, ఒక్కొక్కరికి ఒక్కో రోజు ఆఫ్ ఉంటుంది. అందరికి ఆఫ్ కలిసొచ్చి అందరూ ఒక ట్రిప్ ప్లాన్ జేసి వెళ్ళడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. కానీ ఎలాగో మాకు కుదిరింది ఈసారి. సో, ఇక్కడ మళ్ళీ షటిల్ ఆడడానికైతే ట్రై జేస్తున్నాము. లొకేషన్ అయితే చాలా బావుంది. మీకు షటిల్ ఆడుతున్నప్పుడు కూడా మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మోస్ట్‌లీ అందరూ చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారనమాట ఫారిన్ కంట్రీస్‌లో. సో, ఆ స్ట్రెస్‌ని కొంచెం రిలీజ్ చేయాలంటే అట్‌లీస్ట్ వీక్లీ ఒక్కసారన్నా ఇలాంటి పార్క్స్‌కి లేదా ఎక్కడికన్నా ఔటింగ్స్‌కెళ్ళి టైమ్ స్పెండ్ చేయాలి. సో, మైండ్ ఫ్రెష్ అవుతుంది. సో, మైండ్‌లో ఉన్న టెన్షన్స్ గానీ, ఆ స్ట్రెస్ గానీ కొంచెం తగ్గుతుంది. సో, బట్ అదొకటి ఉంటది గానీ, మరి అందరికీ కుదరడం కూడా ఒక పాయింట్. అందరికి కుదరాలి, అందరూ ప్లాన్ చేస్తే అందరూ రావాలి అనేది కూడా ఒక మెయిన్ పాయింట్ అనమాట. సో, యాక్చువల్‌గా ఇది కయాక్ చేద్దామని వచ్చాం మేమిక్కడికి. సో, కయాక్ చేయడానికెళ్తే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. ఇంతకు ముందే బుక్ చేసుకోవాలంట ఇది చేయాలంటే గూడా. బోట్స్ లేవు ఈరోజు నెక్స్ట్ వీకెండ్‌కి రమ్మని అన్నారు వాళ్ళు. సో, అందువల్ల మేము పార్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేసాం ఈరోజు. ఆ కయాక్‌ని పక్కన పెట్టేసి లేదు కాబట్టి.
సో, నేనుండే ప్రొవిన్స్ వచ్చేసి నోవోస్కోషియా అనే ప్రొవిన్స్ అనమాట. సో, నోవోస్కోషియా ప్రొవిన్స్ హెలిఫాక్స్ సిటీలో నేనుంటాను. సో, మనకి టొరంటోలో ఉన్నట్టుగయితే పెద్ద పెద్ద బిల్డింగులయితే ఇక్కడ కనిపించవు. కానీ నేచురల్ బ్యూటీకైతే అసలు చెప్పలేము ఎంత అందంగా ఉంటుందో నేచురల్ బ్యూటీ ఇక్కడ. ప్రతి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్‌కి మనకు ఒక లేక్ అయితే కనిపిస్తుంది. అండ్ తొందరలో ఇంకో పార్క్‌ని కూడా వెళ్దాం అనుకుంటున్నాము. దాన్ని కూడా తప్పకుండా వీడియో తీసైతే పెడతాను. సో, ఇలాంటి వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్‌లో చెప్పండి వీడియో ఎలా ఉందో.